బాబాయ్ ఇప్పుడు మీరు ఇది చూసిరు కదా, ఇప్పుడు మీకు ఎలా ఏ పద్ధతి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పద్ధతిని ఏమంటారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కలుపు మందు మీరు మంచి సూట్ అయ్యేది ఇస్తే మాకు చాలా సులభంగా ఉంటది. 15 రోజులు మేము వడ్డెక్కుతాం, పనులు చేసుకొని ఇంకా మీ మందు ఒకటి మాకు సక్సెస్ కావాలి. అదే ఇప్పుడు పొడిదుక్కి పద్ధతి ఇప్పుడు పరిస్థితుల్లో పొడిదుక్కి పద్ధతే మాకు అనుకూలంగా ఉంటది. మీరు కలుపు మందు మంచి మందు ఇస్తే ఓకే. ఎందుకంటే నీళ్ళు అంటావు మా తిప్పల మేము పడతాం, నీళ్ళు అనేది మేము కన్వీనియంట్ చేసుకుంటాం. ఇక వర్షం వచ్చినప్పుడు రానప్పుడు ఏదో రకంగా అయితే మేము మా నీళ్ళ వ్యవహారం అయితే మీరు చేయలేరుగా, అంతేగా మేము చేసుకుంటాం. మందు ఒకటి మీరు సుటప్పులు చేయాలి. ఇప్పుడు మరి ఇది మన డైరెక్ట్ డిఎస్ఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదంటవా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదండి, కూలీలు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. బండి తోలే డ్రైవర్ కూడా రావట్లే, బండి మీద కూర్చొని తోలే డ్రైవర్ కూడా రావట్లేదు. ఒక 15 రోజులు రమ్మన్నా రావట్లేదు. ఇది తప్పదులేండి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఇప్పుడు ఏంటంటే వర్షాలు బాగా లేట్ అయినాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు ఈ బాధ అంతా ఏంటంటే ఇప్పుడు పొడిదుక్కి విధానం బెటరా లేదంటే డిఎస్ఆర్ బెటరా లేదంటే ఏది రెండిట్లో విధానం మంచిగా ఉంటదండి. కలుపు సుటప్పులు అయితే కలుపు మందు ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు మన బాబాయ్ మీరు కొట్టారు కదా పెండి మిత్తాలను, పెండి మిత్తాలను లాస్ట్ టైం మనం వీడియో కూడా తీసుకున్నాం బాబాయ్తో. పెండి మిత్తాలను కొట్టారు ఆ రోజు. ఏమన్నా కలుపు ఉందా కొద్ది గొప్ప చూసారా మీరు? గమనించండి. రోజు అయితే కనపడదు, ఇప్పుడు ఇప్పుడు కనపడలేదు. అవునవును. సరే 4 రోజులు అయితే 3-4 ఏళ్ళ మధ్య కాకుండా మంచిగానే ఉంటుంది, కానీ కలుపులు పడితే భయపడుతున్నాం మేము. దానివల్ల పొడిదుక్కే కొద్దిగా మొగ్గు చూపట్లేదు. లేకపోతే బందీలను చూసి నిన్న మొన్న మేము కూడా ఉరుకులు పెడుతున్నాం. ఇక చల్లితే మంచిగా పాటు చేసి చల్లితే పందిరుద్ది అనుకున్న. ఈ వర్షాలు పట్టట్లేదు, వర్షాలు పడ్డప్పుడు అదే నీళ్లు కట్టుకుంటుంటే మొక్క అయితే మొలుతుంది, తర్వాత ఇబ్బంది లేకుండా పోద్ది అని మేము మొన్న అనుకున్నాం కానీ ధైర్యం చేయలేకపోతున్నాం. అదేలేండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యం చేయాలంటే కలుపు మందు ఈ కలుపులు ఇవన్నీ బాగా సమస్య అయింది కదా అని. అది మామూలు తడి వాటిలో కూడా ఇప్పుడు మీరు వేసిన డిఎస్ఆర్ లో కూడా కలుపు మందులు ఇవన్నీ సమస్య బాగానే ఉంది. 3-4 సార్లు స్ప్రే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం. దాని అదేంటంటే అది మళ్ళీ ఎకరానికి వచ్చేసరికి 2000, 2500, 3000 అవుతుంది ఒక ఎకరానికే. అదే ఇప్పుడు దీంట్లో పెండి మెత్తాలని అనుకోండి, మన ఇదైతే కొంచెం తక్కువ ఖర్చుతో పోద్ది కదా, 450-500 పోద్ది ఎకరానికి. దానివల్ల ఏంటంటే ఒక 15 రోజులు 20 రోజులు ఆపితే తర్వాత మళ్ళీ దాన్ని మొక్క ఒక్కటి మొలకెత్తి కొద్దిగా పైకి లేసిందంటే తర్వాత కలుపుని నివారించుకోవడం ఈజీ అవుద్ది. అది మీరు చెప్పిన పద్ధతి. సరే బాబాయ్, థ్యాంక్ యూ.